వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్. చూడండి, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఎవరైతే టీసీసీలో లోయర్ కానీ హయ్యర్ కానీ చేసి ట్రైనింగ్ చేయని అభ్యర్థులు అయితే ఉంటారు కదా, అదైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఏపీలో, మన తెలంగాణలో అయితే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అది వచ్చి ఒక 4-5 డేస్ అయితే మనకు వచ్చింది. ఇది మనము ఎవరైతే మన తెలంగాణలో చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే మాత్రమే చేసుకోవాలి. ఏపీలో మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఇవి మన తెలంగాణలో వచ్చేసి ఎక్కడెక్కడ సెంటర్స్ అయితే ఉన్నాయనేవి మనకు కరీంనగర్ డిస్టిక్లో, హైదరాబాద్లో, హన్మకొండలో, నిజామాబాద్లో, కరీంనగర్, నల్గొండలో మనకి సెంటర్స్ అయితే ఉన్నవి. ఎక్కడ సంబంధించిన అభ్యర్థులు అక్కడైతే మనకు అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకు లోయర్ మెమో కానీ హయ్యర్ మెమో కానీ ఇవి రెండు పాస్పోర్టులు, ఆధార్ కార్డు, 10th కానీ క్వాలిఫికేషన్స్ మనకి అవి సంబంధించినవి అవి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి 2 పాస్పోర్టులు మనం తీసుకొని వెళ్ళి మనకు సంబంధించిన సెంటర్స్ దగ్గర ఇవైతే మనకు ఇచ్చి రావాల్సి ఉంటుంది. ఇది 17 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో 29 తారీఖు వరకు అయితే ఈ అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నవి. ఎవరైతే కావాలనుకునే వాళ్ళైతే వెళ్ళి మనకు అప్లికేషన్స్ అనేది చేసుకోండి. మనకు 42 డేస్ ట్రైనింగ్ అనేది, ఈ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అనేది మనకి 42 డేస్ తర్వాత మనకి 11th రోజు చిన్నగా ఫంక్షన్ లాగా చేసేసి మనకు ఇదైతే ఇస్తారు. చూడండి, ఇది అటెండెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. మనకు లోయర్ హయ్యర్ ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తేనే కన్వర్షన్ అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకు 3 రికార్డ్స్ అనేవి కూడా, ఇది చూడండి టెక్నికల్, ఇది లెసన్ ప్లాన్ అనేది ఇలా 2 ఉంటాయి. లెసన్ ప్లాన్ ఒకటి, మనకు స్టిచ్చింగ్ సంబంధించిన రికార్డ్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఎంబ్రాయిడరీకి సంబంధించిన రికార్డ్ అనేది ఒక 3 అనేది ఉంటాయి. ఇవి 3 కూడా మనం ఈ ట్రైనింగ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ట్రైనింగ్లోనే మనము ఈ 3 రికార్డ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇగో టైలరింగ్ రికార్డు, ఎంబ్రాయిడరీ రికార్డు, లెసన్ ప్లాన్ రికార్డ్ అనేది ఇలా 3 ఉంటాయి. ఈ 3 కూడా మనం ట్రైనింగ్లోనే ముందు వెళ్ళినప్పుడు ఏమేమి క్లాసులు జరుగుతున్నాయి మనం విని చక్కగా వాటిని ముందస్తుగానే మనం ప్రిపేర్డ్గా చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్ టైంలో మనము క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా ఒక 30 నుండి 50 వరకు చేపిస్తారు. ఈ ట్రైనింగ్లో మనకు చాలా బాగా పిల్లలకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లాస్ ఎలా తీసుకోవాలి అనేది మనకు ఈ ట్రైనింగ్లోనే అన్నీ నేర్పిస్తారు. మనకు ప్రాక్టికల్తో పాటు మనకు థియరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఈ ట్రైనింగ్లోనే థియరీ ఎగ్జామ్స్ అనేవి మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 1 మంత్ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అవి ఒక 3 పేపర్లు ఉంటాయి. అదేంటంటే మెథడ్స్, మనకి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, మెథడ్స్ ఒకటి, జనరల్ అనే ఒక 3 సబ్జెక్టులు అయితే మనకు ఈ ప్రాక్టికల్తో పాటుగా మనకు లెసన్స్ అనేవి మనకు కండక్ట్ చేస్తారు. చాలా బాగా ట్రైనింగ్లో అయితే ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ మనమైతే నేర్చుకోవచ్చు. ఇవైతే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకునే అభ్యర్థులైతే ఈ 10 డేస్లో మనకు అప్లికేషన్ అనేది ఇచ్చేసి రండి. మన కరీంనగర్ డిస్టిక్లో దగ్గరలో ఉండే వాళ్ళకైతే దంగన్వాడి స్కూల్లో అయితే మనకు అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. ఆఫ్లైన్లోనే తీసుకుంటారు, మనకు అనేది ఆన్లైన్లో అయితే లేదు. ఇది 28th వరకు లాస్ట్ అని అప్లికేషన్స్ మనకు పేపర్లో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తగిన వాళ్ళు చాలామంది అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఎవరెవరు కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇంకా వీడియోస్లలో మనకు రికార్డ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, లెసన్ ప్లాన్స్ ఎలా చేసుకోవాలి, క్రాఫ్ట్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలి అనేది మనకు ముందు వీడియోలలోనైతే నేను పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి ఈ విధంగానైతే సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఇది చాలా యూజ్ అవుతుంది మనకు. ఇది లోయర్ హయ్యర్
ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తేనే మనకు కన్వర్షన్ అనేది ఒక పెద్ద డిగ్రీ మెమో లాగా ఉంటుంది. ఇది ఎవరెవరైతే చేసుకోవాలంటే లోయర్ కానీ హయ్యర్ కానీ ఇప్పుడు మన ఐఐటి చేసిన వాళ్ళు కానీ దీనికి అర్హులు. ఇది క్రాఫ్ట్ ఐటమే కాకుండా మనకు మ్యూజిక్ వాళ్ళు కానీ ఆర్ట్ వాళ్ళు కానీ ఇంకా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ అయితే లోయర్ ఎగ్జామ్ ఉంటుంది, హయ్యర్ అయితే రాసుకోవాలి. అది కంప్లీట్ అయినాక ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు. ఇది ట్రైనింగ్ అనేది సమ్మర్లో మాత్రమే ఉంటుంది. అంటే అభ్యర్థులకు ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్న దగ్గరలో ఉండి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రభుత్వం వారు నిర్వహించే క్లాసులు అంటే మనకు టీసీసీ టైలరింగ్ కానీ మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ డ్రాయింగ్ కానీ చేసే వాళ్ళకైతే మనకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండి సర్టిఫికెట్స్ లేక చాలామంది ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశము. ఇది డిఎస్సిలో కానీ ఇప్పుడు మన గురుకులలో అయితే పోస్టులు అయితే పడుతున్నాయి. కాబట్టి ఎవరైతే కావాలనుకునే వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకే.